సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటి యందు అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై విసర్జించనేమో. యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో. 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుంచి కడగబడని వారి తరము కలదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చారు, వాతావరణం బాగోపోయినా సరండి. అవును, అదే దేవుని ప్రేమ అంటే. ఏమండి, వర్షం వచ్చిందని భోజనం మానేస్తారు, ప్రార్థనకు మానేసిన వాళ్ళ సంగతి ఏంటి మరి? ఏమండి, వర్షం వచ్చిందని కొన్ని కనీసం బ్రేక్ఫాస్ట్ అన్న మానేస్తారా? బ్రేక్ఫాస్ట్ మాంతం కాదు, వర్షం వచ్చిందని ఇంకెక్కువ చేసుకోవాలనిపిస్తుంది మనసుకి. అవునా కాదా? చాలా సంతోషం, మీరు అందరూ వచ్చారు, దేవుని ప్రేమించారు. ఇటువంటిప్పుడులే దేవుని కృప ఎక్కువ దొరుకుద్ది చూడండి. అవును, కష్ట సమయాల్లో అర్ధరాత్రి పూట బండ వేసి బిగించిన పౌలు శీలలు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడికి వచ్చేసాడు సరేండి. అవును, కాబట్టి మన ఆరాధన అనేది దేవుని కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధన చేయాలన్నమాట. నేను ఒకసారి ఇలాగే వర్షం వస్తూ ఉంది, పొద్దున్నే కోన వెళ్ళాలి, ఆగుద్దేమో చూస్తున్నాను ఆగుతలేదు, కొంచెం ఆగుద్దేమో చూస్తున్నాను ఆగుతలేదు. సరే అలా తడిసి వెళ్ళిపోయా, కానీ లేట్కి వెళ్ళా ఆరాధనకి. ఇలాగే దరిదాపు 70-80 మంది ఆరాధన చూస్తున్నారు, పాస్టర్ గారు వస్తారని. సరేండి, చాలా బాధేసింది నాకు. ఎంత బాధేసిందంటే, నేను సేవకు రాని క్రితం పొలం పనికి వెళ్తూ ఉండేవాను, కూలి పనికి వెళ్తూ ఉండేవాను, టిఫిన్లు అన్నం పెట్టుకుని. నేను అనుకున్నా, ఒక గర్విష్ఠుడా, నీకెంత గర్వం చూడండి, నీకెంత గర్వం నీకు అని నన్ను నేను చాలా నిందించుకున్నాను. నేను వర్షంలో తడిసి ఎన్నిసార్లు పనికి వెళ్ళాను, వర్షంలో తడిసి ఎన్నిసార్లు పనిచేశాను. అయ్యో, బుల్లెట్ ఇచ్చాడు దేవుడు నాకు. ఏమండి, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, రైన్ కోట్ ఇచ్చాడు. నేను సేవను నిర్లక్ష్యపరిచానని చాలా బాధపడతా వెళ్ళిన తర్వాత కూడా నా బాధ అనగలేదు. ఇంకా నాకు పశ్చాత్తాపం వస్తూ ఉంది. అంటే నేను అప్పుడు జీవితం ఇప్పుడు జీవితం తడిసి పనిచేసిన దినాలు గుర్తొస్తున్నాయి నాకు. సరే, నాకు బాధ పోతలేదు. సంఘాన్ని క్షమాపణ అడిగా. నేను లేట్ చేశానమ్మా, వర్షం వస్తుందని. అది తప్పు, అది దేవుని సేవలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ క్షమాపణ అడిగినా బాధపోలా. 7 గుంజీలు తీసా వాళ్ళ ఎదురుగా, నన్ను నేను శిక్షించుకుంటా. సరేండి, నేను ఎప్పుడు ఇలాంటి లెక్కలు వేసుకుంటా నేను. కాబట్టి పిల్లరా, రేపొద్దున పరలోకం వెళితే దేవుడి చిత్తమే అడుగుతారు, నువ్వు ఎంత కష్టపడి భక్తి చేసావు చూడండి, ఎంత ఇరుకులో నన్ను వెంబడించావు, ఏమన్నా ఎన్ని నా కోసం జయించావు. నాకు ఆశ్చర్యమైంది. నాకు 50,000 ప్రార్థనలకు జవాబు పొందారంట ఆయన. అంటే ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చే దేవుడు ఆయన. మా ఆయనకని ఇచ్చేది మనకు కూడా ఇస్తారా? నేను చదివానండి ఆ పుస్తకం చాలా సంవత్సరాల క్రితం. జార్జి ముల్లర్ అనే పుస్తకం చదివి 3 హాస్టళ్ళు ఉన్నాయంట. అప్పుడు 10,000 మంది అనాథి పిల్లల్ని పెంచారట. ₹1 లేదంట, ₹1 అప్పు చేయలేదంట, విశ్వాసంతో పెంచారంటే. ఏడ్చానండి, కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాను. అమ్మో, ఆ భక్తి నేను చేయగలుగుతానా ఏంటి, ఆ విశ్వాసం ఏంటి, ₹1 అప్పు లేదట. చూడండి, కొన్ని పర్యాములు చాలా అప్పులకు వెళ్తున్నాం ప్రార్థన చేయకోకుండా అని చాలా ఏడ్చాను నేను. చూడండి, ఆయన సేవ అనుభవం అంతట్లో 1000 కోట్లు పైన ఇచ్చాడంట దేవుడు ఆయనకి. ఎంత శ్రీమంతుడు దేవుడు. ఏమండి, మనకు దేవుడు ఇస్తాడండి, మనకు దేవుడు పై ఆకాశం నుంచి ఇస్తాడు. మన తండ్రి ఆయన గొప్ప బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందే క్లుప్తమై ఉన్నాయి. ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన ఎంత డబ్బు ప్రభు పరలోకం నుంచి పంపించారు ఆయన దగ్గరికి. ఏమండి, అవును, కాబట్టి మనం తొందరపడకూడదు, బాధపడకూడదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మంచి భక్తిని కట్టుకోవాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా 2 మనవలు చేస్తున్నా నీకోసం, నా ప్రార్థన చచ్చిపోని క్రితమే నాకు ఇవ్వండి, అబద్ధమును వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచండి. అబ్బో, వ్యర్థమైన ఎన్ని వస్తున్నాయండి మన దగ్గరికి, దూరంగా ఉంచండి. 2వ మనం ఏంటంటే, నాకు ఆస్తి వద్దు, నన్ను బేదవాడుగా ఉంచొద్దు, కింద ఉంచొద్దు, పై ఉంచొద్దు.
తగినంత ఆహారం నాకు దయచేయండి. అబ్బా, అదేండి భక్తి అంటే. చూడండి, అది ఎందుకంటే ఎక్కువ అవుతే ఎవరు ఈ దేవుడు అంటానేమో. ఒక ఆయన చెప్పారు నాకు, మేము పేదవారు అవుతాం వల్ల మా అమ్మాయి ఒక్కొక్కసారి మా ఇంటికి వచ్చినప్పుడు అలిగి, అత్తగారింటికి నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు చూడండి, మేము గనక బాగా ధనికులు అవుతే వాళ్ళ ఇంటికి లేదేంటి ఉండు అనేవాడినేమో. భేదారకం వల్ల లేదమ్మా, అలా జ్ఞానంగా చేసుకోవాలి, కొంచెం లోబడమ్మా, సహించుకో, ఓచుకని చెప్పగలిగానేనని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లరా చూడండి, ఒకవేళ నన్ను భేద స్థితిలో ఉంచొద్దు. భేద స్థితిలో ఉంటే దొంగతనం చేసి ఆకలి కోసం నీకు అవమానం తీసుకొస్తానేమో. నన్ను ఎలా ఉంచమన్నాడు? తగినంత. ఏమంటే యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చక్కగా ఉదాహరణలు చెప్పారు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ దేవుడు. అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి ఆ కలిసి కట్టుదం అని ఎగిరిపోతాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోయవు, గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి. చూడండి, దేవుడు ఆకాశ పక్షుల గురించి చెప్తా ఉన్నారు. వాటికి రేపొద్దున గురించి చింత ఉండదు ఆకాశ పక్షులకి. ఒకసారి ఒక స్టోరీ అన్నా నేను. 2 పక్షులు చెట్టు మీద ఉన్నాయట. ఆదివారం బైబిల్ పట్టుకెళ్తున్నారన్న చర్చికి చాలా మంది ప్రజలు. ఒక పక్షి మాట్లాడుతుందంట, ఏంటి మనం నమ్ముకున్న దేవుణ్ణి కదా వీళ్ళు నమ్ముకున్నదంటే, ఇంకొక పక్షి అంటుందంట, మనం నమ్ముకున్న దేవుణ్ణే వాళ్ళు కూడా నమ్ముకున్నది, వాళ్ళ చేతులు బైబిల్ ఉన్నాయి, ఆ చర్చికి వెళ్తున్నారు చూడండి అని చెప్పిందంట ఈ పక్షి. అప్పుడు మరో పక్షి మాట్లాడుతుందంట, మనం నమ్ముకున్న దేవుణ్ణి వారు నమ్ముకుంటే వారికి ముఖాల్లో సంతోషం లేదేంటి, వారి మొహాల్లో ఏంటి నిరాశ, ఏదో బాధ ఉందేంటి అని చెప్తుందంట. చేయండి, ఆ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు జార్జి మొల్ల గారికి 1000 కోట్లు పంపించాడు సహాయం. ఏమండి, 50,000 ప్రార్థనలకు జవాబిచ్చిన ఆ దేవుడు మనకుంటే ఏంటి చింత ఎందుకండి, బాధ ఎందుకు? ఆయనే ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడని వెళ్ళిపోవాలి కదా. చూడండి, ఈయన అంటున్నాడు, యేసుప్రభువు అన్నారు, పరలోక ప్రార్థనలు కూడా అదే నేర్పించారు. ఏమండి, పరలోక ప్రార్థనలో అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఈయన అంటున్నాడు, అనుదిన ఆహారం మాకు దయచేయి. నన్ను ఆస్తిపరుడిగా ఉండొద్దు. ఏమండి, మనుషులకి స్వార్థం ఎక్కువ, బాగా పెరిగిపోవాలని. పక్కవారిని చూసి మనకు కూడా కారు కావాలి, మనకు కూడా 2 అంతస్తులు కావాలి, అది వాళ్ళలాగా మనం కూడా ఉండాలి అని పక్కన వాళ్ళు పోల్చుకుంటున్నారు. కాబట్టి చూడండి, ఆ తర్వాత అప్పు చేయాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది, అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. చూడండి, మనసు పాడు చేసుకోవాల్సి వస్తుంది, భక్తిని పాడు చేసేసుకుంటున్నారు. పక్క వాళ్ళని ఎప్పుడు పోల్చుకోవద్దు. పైన ఉన్నవాడు అంటుందంట, వీళ్ళకే కారు ఉంది, కింద ఉన్న వాళ్ళకి కారు ఉంది. చూడండి, ఆ కింద ఉన్న బ్రదర్ చూడు, వాళ్ళ భార్య రాగానే గిర్రమంటే వెనకొచ్చి డోర్ తీసి ఎక్కమ్మా అంటాడు. ఆవిడ కూర్చున్న తర్వాత మళ్ళీ డోర్ వేసి స్లోగా మళ్ళీ వెళ్ళేసి అక్కడ డ్రైవింగ్ చేసి వెళ్తాడు. నువ్వు ఉన్నావు, ఎక్క కూర్చో అంటావు. ఆయన చూడు ఎంత మర్యాద ఇస్తాడో వాళ్ళ భార్యకి, ఎంత గౌరవిస్తాడో, ఎలా కూర్చోబెడతాడో, ఎలా డోర్ తీస్తాడో అని ఎప్పుడు అంటూ ఉంటుందట. సరే ఒకసారి ఏదో పాపం మెట్లు దిగి వస్తుంటే, ఆయన బ్రదర్ మీరు ఆయన సిస్టర్ గారు కారు ఎక్కుతుంటే డోర్ తీసి మర్యాద ఎక్కుతారు నా భార్య ఎప్పుడు చెబుతూ ఉంటుందంటే, అది కాదయ్యా, కారు కొన్న కొత్తలో నా భార్య డోర్ ఇలా లాగింది, ఆ డోర్ ఊడిపోయింది, 5,000 అయినాయి, బాబు నువ్వు ఎక్కితే 5,000 అవుతాయేమోనని నేనే తీస్తున్నాను అన్నాడట. ఏమంటే పక్కవారిని పోల్చుకుంటే ముందరికి వెళ్తుందా బండి? పక్కవారిని ఎప్పుడు పోల్చుకోకూడదు. భక్తుడు అంటున్నాడు, 2 మనములు చేస్తున్నాను, నాకు ఎక్కువ ఆహారం వద్దు, నాకు ఎక్కువ ఆస్తిపరుడుగా వద్దు, ఇది నా అత్యాశ. సరేండి, చాలా మంది ఊరికినే పెరిగిపోవాలి. ఈనాడు మార్గం గురించి అన్నాం కదా, పరలోకం అలా నడుచుకుంటూ వెళ్ళి పరలోకం వెళ్ళిపోవాలంటే ఈ భక్తుడికి ఉన్న గ్రహింపు మనకు కావాలండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చెప్పారు తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో
సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, లేమి స్థితిలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా సరే అబ్బా సంతృష్టి కలిగి చూడండి. పరలోక ప్రార్థనలో కూడా మనుదిన ఆహారం నేడు మాకు రేపొద్దు నేసై ఉన్నారు, రేపొద్దు నేసై ఉన్నారు. సరేండి. కాబట్టి పిల్లరా చాలా మంది చూడండి ఎలాంటి మంచి గ్రహింపండి. అదే భక్తి అంటే భక్తిని కోరుకున్నవారు అప్పులు లేకుండా పక్క వాళ్ళు పోల్చుకోపోతే చక్కగా సరిపోద్ది. దేవుడు మనకిచ్చే ఎంతో సంతోషంగా వెళ్ళిపోద్ది బండి. అలా కాకోకుండా ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఫోన్లు వస్తున్నాయి, మీ ఫోన్ నెంబర్కి ఆర్డర్ తగిలింది 7,50,00,000 అనేటప్పటికి ఇక ఎవరితో చెప్పరు, ఇక పక్కన వాళ్ళతో కూడా చెప్పరు. చూడండి పక్కకి వెళ్ళిపోయి రహస్యంగా ఇంకేం చేయాలండి, ఇంకేం చేయాలండి, ఇంకేం అమ్మ కథ ఆగమ్మా, కథ ఆగయ్యా బాబు. చూడండి ఏంటంటే 20,000 రూపాయలు మీరు తొందరగా పంపిస్తే సూట్ కేసు పంపించేస్తాడు, సూట్ కేసు ఇప్పించేస్తాడు ఆయన. సూట్ కేసు అండ్ పలానా హోటల్లో ల్యాండ్ అవుద్ది, మరి అక్కడ కట్టాలి ఆ బిల్లు అని చెప్పటికి 20,000 వేసేస్తాడు. ఇంకా నువ్వు నమ్మలేదనుకోండి, ఇంకా నిన్ను లాగుతానే ఉంటారు వాళ్ళ డబ్బులు. ఆ సూట్ కేసు రాదు అక్కడి నుంచి. ఎంత ఆశ. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మీ స్థలం ఉందా, ఆయన టవర్ కడతాం, మీకు నెలకి 20,000 ఇస్తాం, మీ అబ్బాయికి జాబ్ ఇస్తామని. నేను నమ్మేసి ఆధార్ కార్డులో అవన్నీ పెట్టేసా. సరేండి. ఉత్తిదే 6,000 అయింది అంటున్నాడు ఆయన. డబ్బులు వేయండి అన్నారంటే అదంతా మోసమే. చూడండి లక్షలు చూపించేస్తూ ఉంటారు నీకు, తర్వాత నీ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు లాగేస్తూ 3,000 వేయండి 2,000 వేయండి అన్నట్టుగా లాగుతూ ఉంటారు. సరే అత్యాశ అన్నమాట. అదొక గేలం. అదేంటమ్మా? అవకు పెట్టింది గేలం. మీరు దేవతలుగా అయిపోతారు. దేవతలు మాకెందుకమ్మా, మేము దేవుని బిడ్డలం, మా తండ్రి దేవుడు, మాకు దేవతలు ఎందుకు? దేవతలు ఆయన దగ్గర నిలబడాలి. మా తండ్రి ఒళ్ళో కూర్చుంటాం మేము అన్నారా? అలా అవ్వందా? ఏదో మేము కూడా దేవుళ్ళలాగా వెళ్ళిపోతాం, మరి ఇక్కడికి వచ్చేస్తాం, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంది ఆవిడ. ఉన్నదంతా ఊడిపోయింది. సరేండి. కాబట్టి పిల్లరా నన్ను బాగా ఆస్తిపరుడిగా చేయొద్దు, నన్ను భేదవాడుగా ఉంచొద్దు. బా ఎంత నాకున్నదే చాలు. నాకు ఎలాంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలోనే నేను తృప్తిగా ఉంటానయ్యా, నేను చక్కగా ఉంటానయ్యా. నన్ను భేదవాడుగా కూడా ఉండొద్దు. నాను అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నిజంగా ఏమంటే ₹1 లేకుండా జార్జి ముల్లర్ అనే భక్తుడు 1,000 కోట్ల రూపాయలు పొందుకున్నాడు ప్రభు దగ్గర నుంచి. ఆయన కోసం కాదు, భేదాల కోసం పొందుకున్నాడే. ఆ దేవుడు కదా మన దేవుడు. సరే మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేండి. కాబట్టి పిల్లరా మాకు అనుదిన ఆహారమే యేసుప్రభు వారు చక్కగా నేర్పారు కొండ మీద ప్రసంగంలో. చూడండి. కాబట్టి దేవుడు నీకు ఇస్తే, ఒకవేళ దేవుడు నేను ఆశీర్వదిస్తే చక్కగా నువ్వు సంతోషించి దేవుని స్తుతించు. చూడండి. పక్క వారికి సహాయం చేయి, పేదవారికి సహాయం చేయి. సరేండి. నీకున్న విషయంలోనే, నీకున్న విధానంలోనే చక్కగా నువ్వు సంతుష్టిగా జీవితం నేర్చుకో. అదే గొప్ప లాభ సాధనం. సరేండి. అవును. ఏది లాభమో తెలుసా? డబ్బులు కాదు, డబ్బుల కన్నా ఆస్తి మరొకటి ఉంది. సమాధానం అనేది ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. మనశ్శాంతి అనేది ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. సంతోషం అనేది ఎన్ని కోట్లు పెట్టినా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను బాబు, చివరికది కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చూడండి చక్కగా చూడండి 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఈ మాట రాసుకు భక్తుడు అంటున్నాడు, మాకు ఎంత కావాలో అంత ఈ ప్రభువా. చూడండి. అవును. అన్న వస్త్రములు గలవారే తృప్తి పొందండి. ఎంత బాగుంటుందండి ఈ మాట. నేను నెరవేర్చాలని ఎప్పుడో నియమం పెట్టుకుని, అన్న వస్త్రములు గలవారే తృప్తి పొందండి అన్నమాట. అదొక మాటను. నా జీవితంలో ఇంకొక మాట కూడా, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా చేయండి అన్నారు యేసుప్రభు వారు. చూడండి. సేవ ఉచితంగా చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఉచితంగా చేయాలి. ఏది కూడా రుణం అనేది కాదు.
రాత్రి ఒక తల్లి నాకు కానుకిస్తా చెబుతుంది, అయ్యా నేను సేవకి ఏమి ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాను అయ్యా. మరో సిస్టర్తో కూడా చెప్పాను, అయ్యా చిన్న కానుక అని చూపెడతాడు, అది పెద్ద కానుకే. నేను అప్పుడు చెప్పాను, అమ్మా ఇన్ని ప్రసంగాలు వింటున్నావు కదా మందిరంలో ఇన్నిసార్లు మట్టి, డబ్బు గురించి ఎప్పుడన్నా వస్తుందా మా దగ్గర నుంచి వాక్యాలు? ఇప్పుడు నిన్నావా నువ్వు? చూడండి, ఆత్మలు రక్షణ మాకు సరిపోద్దమ్మా, డబ్బు అవసరం లేదు అని చెప్పాను నేను. సరేండి, మీరు మారు మనసు పొందితే అదే మాకు ఎంతో చూడండి చాలా ఆశీర్వాదం. దేవుడు ఇస్తాడు, మనకేం కావాలో దేవుడు ఇస్తాడు. సరేండి, కాబట్టి పిల్లరా చూడండి, నాకు ఒక ఆశ ఏంటంటే నా జీవితంలో చిన్న సేవ అనుభవంలో ఉచితంగా చేయాలి. అది వాక్యం, అది ఉచితంగా పొందారు కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఎవరికైనా స్వస్థత వచ్చింది అనుకోండి, నా ద్వారా రాదు, యేసునామాన్ని బట్టి వస్తుంది. అది దేవునికి మహిమ కాబట్టి అది దేవునికే చెల్లాల మహిమ. సరేండి, కాబట్టి పిల్లరా మన ద్వారా ఏ కార్యాలు జరగవు, యేసు నామంలోనే జరుగుతాయి కార్యాలు. సరే, కాబట్టి పిల్లరా ఏంటంటే చక్కగా నేర్చుకోండి, ఇలాగే ఉండాలి. ఇంకా నువ్వేం పెంచుకోవాలి తెలుసా? విశ్వాసాన్ని పెంచుకోవాలి, సేవను పెంచాలి, చూడండి ఆత్మలు పెంచాలి, పరలోకంలో నీ కోసం గొప్ప ధనాన్ని సమకూర్చుకోవాలన్నమాట. చూడండి తర్వాత 12వ వచనం, తమ దృష్టికి తమ శుద్ధులై తమ మాల్యం నుంచి కడగబడని వారి తరము. చూడండి కడగబడాలి, మనం ఏం చేయాలమ్మా? కడగబడాలి. తమ దృష్టికి మేము పర్లేదు, మేము శుద్ధ అయిపోయాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మా నీతి సరిపోద్ది అనుకోకూడదట. చూడండి, ఇంకా ఎక్కడన్నా పాపం ఉందామోనని అదంతా కూడా కడుక్కోవాలి. ఏం చేయాలమ్మా? అయిన పాపం మనకు తెలియనప్పుడు మనకు తెలియదు, మన వాక్యం వింటున్నాం కాబట్టి మనలో ఎప్పుడు కాపాడితే అప్పుడు వాయిదా వేయకోకుండా వెంటనే కడిగేసుకోవాలి. కొంతమంది ఆదివారమే దేవుడు, సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం లేడిక, అసలు గుర్తు రాదు ఇక దేవుడని. అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని ఎంతో భయపడతా తండ్రితో చేపుచ్చుకుని సహవాసం చేస్తూ ఉండాలి. ఏమండి, నీకు ఎప్పుడు వాక్యంలో ఏదన్నా మాలిన్యం కాపాడిందంటే యేసు ప్రభు సన్నిధిలో మందిరంలో ఉండగానే వాక్యం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ఒప్పుకొని నువ్వు సరి చేసేసుకోవాలి. ఎంత శుద్ధ అయిపోతామో. లేకపోతే అమ్మో నేను పర్లేదు నీతిమంతున్నే. ఒకసారి ఆర్టీసీ బస్సు వెళ్తుందంట చాలా సంవత్సరాల క్రితం. సరే ఆయన కూర్చున్నారు, ఆయన ముందర ఉన్న సీట్ అంటే ఎవరు వాంతి చేసుకున్నారు, ఎవరు కూర్చోట్ల, ఎవరు వాంతి చేసుకున్నారు, చిన్నపిల్లలు ఎవరు వాంతి చేసుకున్నారట. సరే ఒక ఆయన పాపం స్టేజ్ బస్సు ఆగితే ఒక ఆయన పెద్ద ఆయన ఎక్కాడంట, పంచి కట్టాడు, తెల్ల లాల్చి వేసాడు, చూడండి చాలా పెద్ద మనిషి, కండవా వేసాడు, చాలా ఎత్తున్నాడట, చాలా లావున్నాడు, మంచి ఆస్తిపరులాగున్నాడు. ఆయన వచ్చాడు, వత్త పాపం 7 సింగాయిల పొట్లను తీసుకొచ్చాడట. తీసుకొచ్చి వాంతి చూడకుండా దాంట్లో కూర్చున్నాడట. దాంట్లో కూర్చుని పైపై చేంజ్ చేస్తాడంట, 7 సింగాయిలు వచ్చుకుని తింటున్నాడట. సరేండి, 7 సింగాలు వచ్చుకుని తింటున్నాడు టీవీగా, మళ్ళా చక్క ఇలా కూర్చుని 7 సింగాలు వచ్చుకుని తింటున్నాడట. అప్పుడు అయ్యగారు స్లోగా అతను తట్టి, అయ్యా కింద బాగోలేదు వాంతి అంటే ఒకేసారి తిరిగి చూశాడండి, ఏమన్నా కింద వాంతిలో కూర్చున్నాడు. తింటాడండి 7 సింగాయలు. మొత్తానికి ఆగాగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుని చూడండి ఆగి అప్పుడు కడుక్కుని ఆ బట్టలు అంతా కూడా శుభ్రం కడుక్కుని మళ్ళీ పక్కన సీట్లో ఏంటంటే తెలియని గీతం ఎంతో టీవీగా కూర్చున్నాడు. ఇది తెలిసిన తర్వాత కూర్చోగలిగాడా, ఉండగలిగాడా, తినగలిగాడా? సరండి, అవును. అట్లాగే పిల్లరా మనకి ఏదైనా వాక్యంలో తెలిస్తే మన బుద్ధిహీనత కానీ లేకపోతే ఏదైనా చిన్న లోపం కానీ ఏదైనా పెద్ద లోపం కానీ మనకు తెలిస్తే పిల్లరా మనం వెంటనే ఒప్పుకోవాలండి. అవసరమైతే 2-3 రోజులు ఉపవాసం ఉండాలండి, మన మాల్యం నుంచి కడగబడాలండి. సరండి, లేకపోతే పిల్లరా దేవుని ఆశీర్వాదం ఉండదు. ఈ దినాలు ఒక ఆయన అంటున్నారు, మొన్న భక్తి చేసేవాళ్ళ కన్నా నటించేవాళ్ళు ఎక్కువైపోయారంట. భక్తి ఉన్నట్టు లేదు, అలా కాదు. మనం ఎప్పుడు యథార్థవంతులుగా ఉండాలి. ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ చిన్న బలహీనం అయిపోయి పరిస్థితి వస్తున్నప్పుడు కూర్చోవాలి ప్రభు సన్నిధిలో, మళ్ళా మారు మనసు పొందాలి, దేవుడి దయను సంపాదించుకోవాలి. మనం నీతిమంతులం కాదు, తమ మాల్యం నుంచి కడగబడిన వారి తరము కలదు. ఏ తరంలో మనం ఉన్నాం ఏమండి? కాబట్టి మనం ఎప్పుడు కూడా చక్కగా కడుక్కుంటా ఉన్నాం, మన హృదయాన్ని కడుక్కుంటాం. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా వచ్చింది, కడుగును అని ఉంటుంది అక్కడ 7 వచనాలు, మొదటి యోహాను రాసిన 1:7 వచనాలు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. సరేండి, మన పాపాలు మనం కడుక్కోవాలి, సరి చేసుకోవాలి. కొంతమందికి అర్థమవుతుంది అనుకో, అర్థమైనా సరే అలాగూ నెట్టుకొని వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు చూసి ఏమైనా చూసి వెళ్ళిపోతూ ఉంటారు, తర్వాత చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
అలా ఎప్పుడూ చేయకూడదు. యేసు నామములు చూడండి, మనం ఎంతో బలపడాలి, మనం ఉజ్జీవించబడాలి, చూడండి మనం దీవించబడాలి. ఎప్పటికప్పుడే సరి చేసుకోవాలి. సార్ నువ్వు చూడు, పెద్దయ్య గారు ఒక టీచర్ గారు ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే ఆ దినాలు ఆయన చెక్క చేయర్లే అనమాట. ఆయన చెక్క కుర్చీలు ఉంటాయి కదా, మీరు చూస్తారు కదా, ఆ చెక్క కుర్చీ వేసిందంట. 3 కాళ్ళే ఉన్నాయంట దానికి. ఎన్ని కాళ్ళమ్మా? కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. సరే సరే, మొత్తానికి ఏం జరిగిందంటే, ఏంటమ్మా మీ కుర్చీకి 3 కాళ్ళే ఉన్నాయి ఏంటంటే, అయ్యా ఒకప్పుడు దానికి 3 కాళ్ళేనండి. నేను స్కూల్లోంచి ఒక బెంచి కాలు తీసుకొచ్చి దానికి వేసానండి, 4 కాళ్ళు అయినాయి. కానీ వాక్యం విన్నానండి. వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది నా తప్పు. నేను క్షమాపణ అడిగి ఆ కుర్చీ కాలు లాగేసి మళ్ళీ స్కూల్లో పెట్టి వచ్చానండి, సరి చేసుకున్నాను. 3 కాళ్ళు అయినా పర్లేదు, నా ఇంట్లో నీతి ఉండాలనుకున్నానండి. అబ్బాయి గారు ఎంత సంతోషించారా అని అంటండి. కడుక్కోవాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుడు దయను పొందుకోవాలి. సరండి అబ్బా, నిజంగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కనికరాన్ని పొందుకోవాలండి. మనం ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా కడుక్కున్నాం అనుకోండి, శుద్ధి అయిపోతూ ఉంటాం. సరండి దేవుడు మాట్లాడినప్పుడల్లా మనకు అది దేవునికి ఇష్టమైన భక్తి అన్నమాట. చూడండి, కొంతమంది మారు మనసు చెప్తే పడదు, మారు మనసు పొందాలి. అసలైంది మారు మనసే దేవుని సన్నిధిలో. కాబట్టి పిల్లరా, దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. చూడండి, మన మాలి నుంచి కడిగేసుకున్న ప్రభువుకు దగ్గరగా శుద్ధి అయిపోతా, కడగబడతా దీవెనకరంగా ప్రభు సన్నిధిలో ఉంది. మీకు కూడా తెలుసా, మనం కడుక్కుంటా ఉంటుంటే సరే దేవుడు మనల్ని ఎంత శుద్ధి చేస్తాడో, ఎన్ని మేలులు చేస్తాడో, ఎన్ని ఆశీర్వాదాలు మనకిస్తాడో, ఎలా మనల్ని ఎత్తుకుంటాడో చెప్పడానికి వీళ్ళే. పిల్ల నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సరేండి, దేవుని ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దు, ఆదివారం ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దు, బైబిల్ ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నాను, మనకు ఆధారం ఈ వాక్యం. రాత్రి నేను వాక్యం గురించి చెప్పాను, నేను దేవోక్తి. సరేండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్న మాట మీద చూడండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. చూడండి, కాబట్టి ఈ వాక్యం మనకు ఆధారం. సర్వోన్నతుడైన దేవుని బాగా చదువు, చూడండి వాక్యాన్ని ధ్యానించు, చూడండి దేవుని మందిరాన్ని ప్రేమించు. తర్వాత దేవుని కార్యాలు చక్కగా నువ్వు కళ్ళతో చూడాలి, విశ్వాసాన్ని పెంచుకో. చూడండి, ఆన్లైన్లో నువ్వు టాలీ చేసుకో మాకు. చూడండి, నీకున్న విశ్వాసాన్ని ముందరకు వెళ్ళు. చూడండి, నీకున్న చూడండి భక్తిని, మంచి భక్తిని నువ్వు కట్టుకో. దేవుడు ఏం చేస్తాడు దేవుడు నిన్ను చూడండి ఎంత దీవిస్తాడో చెప్పడానికి వీల్లేదనమాట. కాబట్టి జార్జి మొల్లర్ గారి గురించి చిన్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందో ఈరోజు. నిజంగా 50,000 ప్రార్థనలకు జవాబు ఉంది. ఆ మాట నేను ఇప్పుడే వింటాం. ఎన్ని ప్రార్థనలకు జవాబు విశ్వాసంతో సంపాదించుకున్నారు. మనకెందుకు అంత విశ్వాసం ఉండకూడదు? మనం కూడా విశ్వాసం ఉన్నాం, ప్రార్థన చేద్దాం. మన స్నేహితుల కోసం, బంధువుల కోసం విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడి దగ్గర జవాబులు పొందుకుంటూ ఉండు. దేవుడి దగ్గర 1000 కోట్లు, నేను ఎప్పుడు వినలా ఇదే మాట అంటాం, 1000 కోట్లు పైనే ఆ డబ్బులు సంపాదించారని ప్రభు దగ్గర నుంచి చూడండి దింపాడంట పరలోకం నుంచి ఆయన విశ్వాసంతో. బా ఎంత డబ్బులండి, 1000 కోట్లు అంటే మాటలా? చూడండి, అవును, ఆయన 18,000 అనాది పిల్లల్ని పెంచుతూ అంటే మాటలా? చూడండి, చూడండి ఎంత చరిత్రలో గొప్ప విశ్వాస వీరుడిగా మిగిలిపోయాడు ఆయన. మనం ఎందుకు చేయకూడదు ఆ భక్తి? ఏమండి, నువ్వు ఆదివారం నుంచి వాక్యం నుంచి ఇంటికి వెళ్ళిపోయి నీ పనుల్లో పడిపోయి, నీ జీవన విధానంలో పడిపోయి, ఈ విధానంలో పడిపోయి, వంటల్లో పడిపోయి, ఈ భోజనాల్లో పడిపోయి, వీటిలో పడిపోతున్నావు. కానీ చూడండి, పని చేసుకుంటానే, భోజనం చేస్తానే, అన్నీ చేస్తానే, ఎందుకు వాక్యం ధ్యానిస్తలేదు, అందుకనే పెరుగుతూ లేదు, అందుకని విశ్వాసం రావటం లేదు అంటున్నా నేను. నువ్వేమంటావు? వాక్యం నువ్వు మర్చిపోతున్నావు. మందిరంలోనేమో అబ్బా నిజమే చేయాలి, ఈ భక్తి అంతా చేయాలి అనుకుంటున్నావు. అమ్మో దేవుడు మాట్లాడాడు, ఈ భక్తి అంతా చేయాలనుకుంటున్నావు. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాడు? సాప చుట్టి పక్కన పడేస్తాం. సరేండి, అట్లా కాదు, భక్తి చేద్దాం. చూడండి, దేవునికి లోబడదాం. చూడండి, వాక్యం ధ్యానించు, నీ పనులు తొందరగా అయిపోతాయి. వాక్యం ధ్యానించు, నీకు దేవుని శక్తి వస్తుంది. వాక్యం ధ్యానించు, నీకు భద్రత వస్తుంది, నెమ్మది మనశ్శాంతి వస్తుంది. సరేండి, అవును. కాబట్టి పిల్ల 2 మాటలు చెప్పాను నేను. చూడండి, బేదరకమై వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయమన్నాడు. ఎంత భక్తి గ్రహింపు అది అసలు. అది చూడండి, నిజంగా అలాంటి భక్తి మనం చేద్దాం. తర్వాత 2వ మాట ఏంటంటే, తమ దృష్టికి తమ శుద్ధులై తమ మాలిన్యం నుంచి కడగబడిన వారి తరము లేదు. మాలిన్యం లేకోకుండా చేసుకుంటమే ఐశ్వర్యం, పాపం లేకుండా చేసుకుంటమే ధనవంతులు.
పాపం లేకుండా చేసుకుంటమే పరిశుద్ధులు. పాపం లేకుండా చేసుకున్న వారికే పరలోకానికి అర్హులు. చూడండి, ఇదే ఆస్తి. చూడండి, ఇదే మనకి శాశ్వతమైన స్థిరాస్తి అన్నమాట. చూడండి, అలాంటి భక్తి చేద్దాం, దేవుడు మన సహాయము చేస్తాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గెడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థ, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థ ఉంది ఏసయ్య మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా. ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.